సిటీ కేబుల్ హాట్వేర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కమన్పూర్ రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశం. సింగరేణిలో జరిగిన మెడికల్ బోర్డులో కార్మికులకు తీరని అన్యాయం జరిగింది ఆరోపించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు జడ్పీ సీఈఓ నరేందర్. కాంచన్ పిఎస్ లో ఓ ఎస్ఐ అయ్యప్ప మాల వేసుకోవడంపై మెమో జారీ చేయడంతో టీడీపీ కాంచన్ పిఎస్ లో ఓ ఎస్ఐ అయ్యప్ప మాల వేసుకోవడంపై మెమో జారీ చేయడంతో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్పలు ఎస్ఐకి ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కమన్పూర్ రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. కమన్పూర్ మండలం ఎంపీటీఓ కార్యాలయం, జెడ్పీహెచ్ఎస్ ఐఈఆర్సీ సెంటర్, గుండారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం, రామగిరి మండలం కల్వచెర్ల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం, పన్నూరు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం, ఎంపీపీఎస్ పన్నూరు పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి అదే రోజు రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎల్లుండి ఈవినింగ్ 3:30 వాళ్ళందరూ వస్తారు. ఈరోజు పూర్తి చేసి ఇంకేసి రిజెక్ట్ చేస్తే వేరే బుక్లో రాసుకుంటారు. ఈ 4 రిజల్ట్స్ కూడా రిజెక్ట్ చేస్తారు. అట్లా ప్రాబ్లం. ఇటీవల సింగరేణిలో జరిగిన మెడికల్ బోర్డులో కార్మికులకు తీరని అన్యాయం జరిగిందని, పని చేయాలని పరిస్థితుల్లో ఉన్న కార్మికులను ఫిట్ చేస్తే ఎలా విధులు నిర్వర్తిస్తారో అధికారులు సమాధానం చెప్పాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బొగ్గు గని సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో రాజిరెడ్డి మాట్లాడారు. మెడికల్ బోర్డులో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని టీబీజీకేఎస్ పక్షాన ఖండిస్తున్నామన్నారు. 4-25 తేదీల్లో జరిగినటువంటి మెడికల్ బోర్డు ఎవరికి సంబంధించినటువంటి మెడికల్ బోర్డు అంటే 16 నెలల నుంచి 24 నెలల సర్వీసు మాత్రమే మిగిలిపోయినటువంటి కార్మికులకు పెట్టేటువంటి మెడికల్ బోర్డా, లేదా రివ్యూకు పోయినట్టు హయ్యర్ సెంటర్కు పోయినటువంటి పిలువబడినటువంటి మొన్న 55 మందికి పెట్టినటువంటి జూలైలో పెట్టినటువంటి మెడికల్ బోర్డా, లేదా ప్రతి నెల మెడికల్ బోర్డులో 10 మందిని అడ్వైజ్డ్ మెడికల్ బోర్డు వాళ్ళను పిలిచేటువంటి ఆనవాయితీ ప్రకారంగా పిలిచేటువంటి 125 మంది అడ్వైజ్డ్కి సంబంధించినటువంటి మెడికల్ బోర్డా? దీని మీద స్పష్టత లేనటువంటి గుర్తింపు సంఘం ఏఐటీసీ అయితేంది, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ అయితేంది, ఇంకొన్ని సంఘాలు చేస్తున్నటువంటిది ఇది నా ఫలితంగానే వచ్చింది అని చెప్పుకునేటువంటి కార్మిక సంఘాల నాయకులకి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఒకటే తెలియజేస్తా ఉన్నది. మొన్న పెట్టినటువంటి బోర్డు మీద మీకు అవగాహనతో మాట్లాడినట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే మొన్న పెట్టినటువంటి మెడికల్ బోర్డు అడ్వైజ్డ్ మెడికల్ బోర్డు వాళ్ళు 125 మంది అయితే 124 మంది హాజరయ్యారు. అలాగే నలుగురు మొన్న 55 మందికి పెట్టినటువంటి దాంట్లో మిగిలిపోయినటువంటి వాళ్ళు ఇంకా కూడా కొందరు ఉండొచ్చు. అందులో ఈ యొక్క హయ్యర్ సెంటర్కి పోయినటువంటి వాళ్ళు 4. వీళ్లకు మాత్రమే పెట్టినటువంటి మెడికల్ బోర్డు 16 నెలల నుంచి 24 నెలల సర్వీసు లోపల ఉన్నటువంటి కార్మికులు దాదాపుగా 1000 మంది కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి మెడికల్ బోర్డు కాదు అనేటువంటిది కార్మిక వర్గానికి చెప్పే దమ్ము, ధైర్యం, సత్తా లేనటువంటి మీరు చేసిన పోరాటం వల్లనే, మీరు చేసిన అగ్రిమెంట్ వల్లనే, మీరు మాట్లాడినటువంటి మీటింగ్ల వల్లనే జరిగింది అని చెప్పడం అనేటువంటిది కార్మిక వర్గం అంతా ఈరోజు
ఇంత దరిద్రమైనటువంటి సంఘాలని ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు దాపురించలేదు అనేటువంటిది ఇలా అవహేళనగా మాట్లాడుతున్నటువంటి. కాబట్టి 13 మందిని ఫిట్ ఫర్ సేమ్ జాబ్ చేసి ఒక 25 మందినే అన్ఫిట్ చేసి ఇన్వాలిడేట్ చేసి మిగతా 36 మంది సర్ఫేస్లో పనిచేసే వాళ్ళనే సర్ఫేస్కు ఇచ్చి కొంతమందిని అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్కి ఇచ్చినటువంటి వాళ్ళు 43 మంది అయితే విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూల గమ్యస్థానమని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఐటీ, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా రంగాలకు ఒక మంచి ఎకోసిస్టమ్ను రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. గురువారం నాడు సచివాలయంలో తనను కలిసిన జర్మన్ ఫ్రీడరిక్ ఎబర్ట్ స్టిఫంగ్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ సబిన్ ఫాండ్రిక్, మిర్కో ఖుందర్, క్రిస్టోఫ్ మెహ్ర్ తదితరులకు రాష్ట్రం అమలు చేస్తున్న సులభతర పారిశ్రామిక విధానాల్ని, సంక్షేమ పథకాలను వివరించారు. అత్యంత ప్రతిభావంతులైన యువత రాష్ట్రంలో ఉన్నందున నైపుణ్యాలకు కొదవలేదని తెలిపారు. జర్మనీ, తెలంగాణ భాగస్వామ్యంలో వాణిజ్యం పరిశ్రమల ఏర్పాటుకు తాము అన్ని విధాలా సహకరిస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికల పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని జెడ్పీ సీఈఓ నరేందర్ తెలిపారు. గురువారం జెడ్పీ సీఈఓ నరేందర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చేతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ నరేందర్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో 263 గ్రామ పంచాయతీ సర్పంచ్, 263 ఉప సర్పంచ్, 2432 వార్డు సభ్యుల ఎన్నిక 3 విడతల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11న 99 గ్రామాలు 896 వార్డులకు, రెండో విడత డిసెంబర్ 14న 73 గ్రామాలు 684 వార్డులకు, మూడో విడత డిసెంబర్ 15న 91 గ్రామాలు 852 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మరి అపీల్స్ ఏమైనా ఉంటే 1 డిసెంబర్ నాడు అపీల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ లాస్ట్ డేట్ ఈ అపీల్స్ అన్ని కూడా ఈ 1st డేట్ నాడు ఫైనల్ చేసి డిస్పోజల్ అనేది 2nd నాడు పూర్తి చేసేసి మరి విడ్రాయల్స్ ఏమైనా ఉంటే 3వ తారీఖు నాడు విడ్రాయల్స్ కార్యక్రమం ఉంటుంది. మరి పబ్లికేషన్ ఆఫ్ లాస్ట్ ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ను అదే రోజు 3వ తారీఖు నాడు తెలియజేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మనకు ఎన్నికల పారదర్శకంగా జరగాలంటే కొన్ని ఎన్నికల నియమావళికి సంబంధించి మరి అభ్యర్థులు విధిగా ఇవ్వాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎన్నికల సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్లో అభ్యర్థులు మనకు సర్పంచ్కి అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకైతే పోటీ చేయాల్సినటువంటి వారు 1000, అలాగే మిగతా నాన్ ఎస్సీ, ఎస్టీ అయితే మనకు 2000 రూపీస్ గ్రామ పంచాయతీ సర్పంచ్కు నామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అదే వార్డు మెంబర్కి అయితే ఎస్సీ, ఎస్టీలకు 250, అదర్స్కి అయితే 500 రూపీస్ నామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకు క్యాండిడేట్స్ కొన్ని ఎన్నికల సక్రమంగా నిర్వహించాల్సి వస్తే అభ్యర్థులు విధిగా కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా నామినేషన్ చేసేటి వాళ్ళు ఖచ్చితంగా మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్కు నామినేషన్ పత్రాన్ని జత చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేటువంటి అంశాలను కూడా వారు ఎంత ఖర్చు ఎక్స్పెండిచర్ ఎంత చేస్తున్నారనేది డీటెయిల్గా బ్యాంక్ అకౌంట్ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి ఏదైనా క్యాస్ట్కు మనం ఆ గ్రామ పంచాయతీ కానీ వార్డు కానీ రిజర్వ్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్కు సంబంధిత గోదావరికని ప్రధాన చౌరస్తాలో రామగుండం ప్రజల అభివృద్ధి, రామగుండం పవర్ ప్రాజెక్టులపై అవాస్తవ ఆరోపణ చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు తీవ్ర నిరసనగా వారి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమం శ్రీ కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మహంకాళి స్వామి, గట్ల రమేష్ గారు మాట్లాడారు. హరీష్ రావు ఆరోపణ పూర్తిగా అబద్దాల పునాదిపైనే ఉందని, రామగుండం అభివృద్ధిని అడ్డుకున్నది గత ప్రభుత్వమేనని తెలిపారు. జరిగిన క్యాబినెట్ సమావేశంలో రామగుండం ప్రాంత ప్రజల చిరకాల వాంఛైనటువంటి 1:800 పవర్ ప్రాజెక్టు ప్రకటించడాన్ని హర్షిస్తూ గోదావరికని రామగుండం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఉత్సవాలు నిర్వహించుకుంటున్న తరుణంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి తన విషం కక్కడాన్ని నిరసిస్తూ ఈరోజు హరీష్ రావు గారు దిష్టిబొమ్మగా ఆరబెట్టడం జరిగింది. ఖబర్దార్ హరీష్ రావు గారు, గత 10 ఏళ్లలో మీ పాలనలో
మా రామగుండం నయవంచనకు, నిర్లక్ష్యానికి, అభివృద్ధికి దూరంగా ఉండడం జరిగింది. ఉదాహరణకు మా రామగుండంలో రావాల్సిన తెలంగాణ విభజన క్రమంలో రావాల్సిన 4000 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టును దామరచర్లకు తీసుకుపోయే ప్రయత్నం చేసి విఫలయత్నమైన తర్వాత మాకు కరెంటే అద్దానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి నీచ చరిత్ర మీది. గత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 6x2 2 పవర్ ప్రాజెక్టులు రామగుండం ప్రకటిస్తే మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత 10 ఏళ్ళు ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టి ఆ ప్రాజెక్టును యాదాద్రికి తరలించకపోయి నీళ్లు, బొగ్గు, రవాణా సౌకర్యం లేని కాడ పవర్ ప్లాంట్ పెట్టి ఈ రాష్ట్రాన్ని ఎంతో ఆర్థికంగా నష్టం చేయడమే కాకుండా మా రామగుండం పవర్ ప్రాజెక్టును చీకటిమయం చేసింది. అంతేకాకుండా ఇక్కడ సుందిల్ల ప్రాజెక్టు పేరుతోటి మొత్తం మా నివాస ప్రాంతాలకు నీళ్ళు వచ్చే విధంగా కరకట్టలు లేకుండా మొదటి నుండి మీ ప్రభుత్వం. మాజీ మంత్రి హరీష్ రావు సవాల్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సమాధానం చెప్పాలి. కానీ స్థాయిని మించి మాజీ మంత్రి హరీష్ రావు గారిపై పరుష పదజాలంతో తమ స్థాయిని మించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడి హరీష్ రావు దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ ఖండించారు. గురువారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హరీష్ రావు గారిని దూషించి దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులపై గోదావరికని 1 టౌన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామగుండంకు 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ 10,880 కోట్ల రూపాయలతో కేబినెట్ లో ఆమోదం లభించడం విదితమేనని, ఎన్టీపీసీ 7 రూపాయలు ఒక యూనిట్ చొప్పున ప్లాంట్ నిర్మిస్తామంటే బయట మాకు 5 రూపాయలకి దొరుకుతుందని, ప్లాంట్ నిర్మాణానికి 6 ఏళ్ల సమయం పడుతుందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగిందని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో అధికార అహంకారంతో, అధికార దాహంతో మదమెక్కినటువంటి కొంతమంది నాయకులు ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా ఒక అత్యున్నతమైనటువంటి హోదాలలో ప్రజలకు సేవలు అందించినటువంటి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా సేవలు అందించినటువంటి కన్నీరు హరీష్ రావు గారి దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు ఇష్టమున్నటువంటి హర్ష పదజాలంతో అసలు వాళ్ళ స్థాయిని మించి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్లో మాట్లాడేటువంటి నిజాన్ని మాట్లాడితే తట్టుకోలేనటువంటి, ఓర్చుకోలేనటువంటి ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు మతి స్థిమితం లేనటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఇలా మేము కల్లారా చూసినాం. హరీష్ రావు గారు ఏమన్నారు? గతంలో అసెంబ్లీలో మీ రేవంత్ రెడ్డి గారు 5 రూపాయలకే కరెంటును కొనుగోలు చేస్తున్నాము, ఎన్టీపీసీ వాళ్ళు 7 రూపాయలు యూనిట్కు అడుగుతూ ఉన్నారు, దానికంటే మేము కొనుగోలు చేసేదే తక్కువ వస్తుందని చెప్పేసి మాట్లాడినారు. నిన్నటికి నిన్న కేబినెట్ లో రామగుండంలో పవర్ ప్లాంట్ కోసం 10,880 కోట్ల రూపాయలను కేబినెట్ ఆమోదం తీసుకున్నారు. మరి 5 రూపాయలకే దొరుకుతుందన్నటువంటి యూనిట్ 7 రూపాయలకే ఎన్టీపీసీ యూనిట్ ఇస్తా అన్నా కూడా ఇలా 10 రూపాయలకే 800 యూనిట్లు అంటే సుమారు 8 రూపాయలు. ఆ రోజే చెప్పిండు ప్లాంట్ ఇవాళ ఎన్టీపీసీలు పెడితే ఇవాళ మేము మంజూరిస్తే 6 ఏళ్ల వరకు కంప్లీట్ చేస్తారు, ఆ 6 ఏళ్ల తర్వాత దాని రేటు. జిల్లాలోని మహిళలు ప్రభుత్వం అందించే సహకారాన్ని అందుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల అవగాహన సమావేశంలో హాజరైన మహిళలకు పిలుపునిచ్చారు. మహిళల పారిశ్రామిక అభివృద్ధిపై వీహబ్ మరియు సర్ఫ్ సంస్థ సంయుక్తంగా జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు, మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడారు. మహిళలు వ్యాపార రంగంలో ఎదిగి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలని కలెక్టర్ సూచించారు. Feel free to convey any questions and matters. So good luck to your BHAP team also. Thank you.
అంతర్గం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సందర్భంగా తీసుకోవాల్సిన తగు చర్యలు మరియు జాగ్రత్తల గురించి అంతర్గం మండల తహసీల్దార్ పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో వివిధ శాఖలకు ఎంసీసీ నియమావళి అమల్లో ఉన్నందున చేపట్టాల్సిన కార్యక్రమాలు మరియు సూచనలు అందించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉద్యోగుల ప్రవర్తన, క్రమశిక్షణకు సంబంధించిన అంశాలు, అలాగే మీటింగ్ ర్యాలీలు నిర్వహించటకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, అలాగే ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలు, కమ్యూనిటీ సంస్థలు అనగా గుడులు, చర్చిలు, మసీదులు వంటివి వ్యక్తిగత ప్రయోజనాలకు వాడకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఓ ఎస్ఐ అయ్యప్ప మాల వేసుకుంటే ఆ ఎస్ఐకి ఉన్నతాధికారుల మెమో జారీ చేయడంతో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్పలు ఎస్ఐకి ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న అయ్యప్పలు డీజీపీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన అయ్యప్ప స్వాములను అడ్డుకున్న పోలీసులకు అయ్యప్ప స్వాములకు మధ్య వాగ్వివాదం, తోపులాట, ఆందోళన చేస్తున్న అయ్యప్పలను అరెస్టు చేస్తున్న పోలీసులు. నేనేమైనా భిక్ష పెట్టమన్నా లేకపోతే డబ్బులు అయ్యప్ప మాల కోసం ఈరోజు కేవలం ఆయన భక్తి ప్రదర్శిస్తే ఈరోజు నువ్వు మేము జారీ చేస్తావా? ఈరోజు ముఖ్యంగా ఎందుకు జారీ అయ్యావు? నువ్వు టోపీ పెట్టుకునే వాళ్ళకి జారీ అయ్యావు. రంజాన్ పండుగ టైంలో గంటలు ఎక్స్ట్రా టైం ఇస్తావు కదా, ఎందుకు ఇస్తామని అడుగుతున్నా నేను. ఇలా ముస్లింలకు ఒక రోజు, హిందువులకు ఒక రోజు బిడ్డ ఇదే విధంగా నీ పరిపాలన కొనసాగిస్తే గతంలో కేసీఆర్ పొందగాలు హిందువులు పొందగాలు అంటే ఇంటికి పరిమితం చేస్తాం. అదే విధంగా నిన్ను కూడా ఇంటికి పరిమితం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు చేసిన తప్పులు క్షమాపణ చెప్పి, హిందువులకు క్షమాపణ చెప్పి ఆ స్వామికి ఇచ్చిన మెమోని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. రేపటి నుంచి అన్ని చౌరస్తాల్లో అయ్యప్ప స్వాములు, యువకులు అందరూ కూడా రోడ్డు వస్తాం. బరాబర్ ఈ ప్రభుత్వంతో చేసుకుంటాం. రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు ముస్లిం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వేరే మతాలకి సపోర్ట్ చేస్తున్నారు. ఒక్కసారి కూడా ఆయన చేసినని చెప్పలేదు. శబ్దను మీ దగ్గర వచ్చి ఏం చేయాలని మేము చేస్తున్నా. ఈ రోజు కూడా స్వామి వాళ్ళ శాంతిపూర్వకంగా వస్తాం. స్వామి వాళ్ళకి లాఠీ చార్జ్ చేస్తున్నాం. సికింద్రాబాద్ నుండి మంచిర్యాల ఇన్స్పెక్షన్ లో భాగంగా తిరుగు ప్రయాణంలో డివిజనల్ కమర్షియల్ మేనేజర్ విశాల్ అర్జున్ గారికి అనుమాస శ్రీనివాస్, జీన్స్ డివిజనల్ రైల్వే మెంబర్ రామగుండ రైల్వే స్టేషన్ లో కలవడం జరిగింది. గోదావరికని పట్టణంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ లో రిజర్వేషన్ కౌంటర్ కొరకు మాట్లాడడం జరిగింది. గతంలో రైల్వే రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ లో ఉండేది. ప్రజల సౌకర్యం కొరకు రైల్వే అధికారులు గోదావరికని పట్టణం పోస్ట్ ఆఫీస్ లో రిజర్వేషన్ కౌంటర్ ను నడిపించారు. మరి ఈ మధ్య కాలం నుండి ఆ యొక్క రిజర్వేషన్ కౌంటర్ ను నడిపించకపోవడం వల్ల సామాన్య ప్రజలు, అయ్యప్ప స్వామి భక్తులు, కుంభమేళా లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రజలు రామగుండం రైల్వే స్టేషన్ కి వెళ్లి రిజర్వేషన్ టికెట్ తీసుకోవడం జరుగుతుంది. డిసెంబర్ 11న జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం కమాన్పూర్ మండలంలో నామినేషన్ల స్వీకరణ గురువారం నుండి ప్రారంభమయ్యాయి. కమాన్పూర్ మండలంలో 9 గ్రామ పంచాయతీలు ఉండగా మొదటి రోజు సర్పంచ్ కు కమాన్పూర్ నుండి మత్స్యగిరి రాము, పొన్న నవీన్, బోనాల వెంకటస్వామి, జూలపల్లి నుండి వైనాల అనిత, బర్ల మల్లేశ్వరి, పోలుదాసరి వనిత, పోలుదాసరి లక్ష్మి, గుండారం నుండి ఆకుల గట్టయ్య, సిద్దిపల్లి నుండి తాటుకున లక్ష్మి, గొల్లపల్లి నుండి శిలారపు మల్లయ్య, నాగారం నుండి పోట్ల సతీష్, పోట్ల సుమలత, పెంచుకల్పేట నుండి పల్లె మాధవి, ఇరుగురాల సోరి, ఇరుగురాల ఈశ్వరమ్మలతో పాటుగా 5 గ్రామాల నుండి 11 మంది వార్డు సభ్యులకు పోటీ చేయడాన్ని నామినేషన్ దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ముగ్గురు రావాలి.
తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత నిన్న శుభకార్యానికి వెళ్లడానికి ధరించిన చీర ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలుపు చీర, ఎరుపు ఆకుపచ్చ రంగు డిజైన్ బార్డర్ లైన్ తో ఆ చీర ఉండడమే ఇక్కడ ప్రధాన అంశం. కవిత క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారు అని ఈ మధ్య గులాబీ నేతలు సహా రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. పలువురు గులాబీ పార్టీ ప్రముఖ నేతలైతే ఆమె ముఖ్యమంత్రి రేవంత్ తో చేతులు కలిపి బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు. సర్పంచ్ ఎన్నికలలో పార్టీలే లేవు కదన్న, బీసీలందరూ మా వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా బీసీలందరినీ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వేయమని నేను కోరుతున్నా. ఏ పార్టీలు ఉన్నా బీసీలంతా జాగృత వాళ్ళే. బెస్ట్ బీసీ విల్ విన్ కదన్న, బీసీ గెలవాలంతే. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ స్పిరిట్ కూడా అంతే కదా, అన్ని పార్టీలు మహిళలకు ఇవ్వాలి, బెస్ట్ మహిళ గెలుస్తుంది అంతే. బెస్ట్ బీసీ విల్ విన్, దాంట్లో పెద్ద టెన్షన్ ఏం లేదు. కానీ అల్టిమేట్గా బీసీలు గెలవాలి. ఈ బీసీలతోని ఆడుకుంటే బీసీలు ఏమన్నారులే అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో కొద్దిగా మనం గట్టిగా బలంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను బీసీ బిడ్డలందరూ కూడా పిలిపిస్తా ఉన్నాను. ప్రత్యేక చాపర్లో మంచిర్యాల జిల్లా నాస్పూర్ సమీకృత కలెక్టరేట్ కు చేరుకున్న సివిల్ సప్లై ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. సర్ఫేస్ జాబ్ కోసం ఉడత నాగరాజు అనే దళారిని నమ్మి దాదాపు 10 లక్షల రూపాయల మేర నష్టపోయారని బాధితుడు నీరుడు భరత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనగామ స్వప్నతో కలిసి సర్ఫేస్ జాబ్ విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని భరత్ కుమార్ వివరించారు. తాను 2022లో సింగరేణి జాబ్ కు అపాయింట్మెంట్ అయ్యారని, GDK2A ఇంగ్లాండ్ లో అండర్ గ్రౌండ్ లో వర్క్ చేస్తున్న తనకు బయట యాక్సిడెంట్ జరగడంతో తనకు సర్ఫేస్ జాబ్ కావాలని ఉడత నాగరాజు అనే వ్యక్తిని ఆగస్టు 13, 2024లో సంప్రదించామన్నారు. అందుకు అతను కొంత డబ్బును అడగ్గా అందులో 1,50,000 తనకు తెలిసిన వ్యక్తి ఫోన్ నుండి ఆన్లైన్ ద్వారా మరికొంత డబ్బులు నగదు రూపంలో ఇవ్వడం జరిగిందని వెల్లడించాడు. కానీ ఇప్పటికీ సంవత్సరం గడిచినా కూడా తనకు సర్ఫేస్ జాబ్ ఇప్పించకపోవడంతో పాటు సదరు వ్యక్తిని నిలదీయగా తన డబ్బులు తనకు ఇస్తానని, డ్యూటీలో చేరాలని సమాధానమిస్తున్నారని తెలిపారు. నీరుడు భరత్ కుమార్ అన్న 2A మైన్లో చేస్తా. నేను అపాయింట్మెంట్ వచ్చేసి 22లో అన్న. నేను నాకు యాక్సిడెంట్ అయ్యింది బయటనే, ఇది మైన్ కూడా కాదు. నేను ఒక అన్నకి అప్రోచ్ అయ్యాను, ఇట్లా గ్రేవెన్స్ పెట్టుకుందామని. నేను గ్రేవెన్స్ పెట్టుకున్నా ఇది ఆల్రెడీ. ఇది దగ్గర వచ్చేసి 13th 8th month 2024లో పెట్టిన తర్వాత నాకు మళ్ళీ ఒక 1 week తర్వాత నేను కొత్తగూడెం హాస్పిటల్ కూడా పోయినా. మళ్ళీ కొత్తగూడెం హాస్పిటల్ పోతే నాకు ఇచ్చారు 4 months అని రెస్ట్ ఇచ్చారు, అన్ఫిట్ అని. తర్వాత నేనేం చేసిన, మళ్ళీ నేను ఉడత నాగరాజు అన్నని నేను అప్రోచ్ అయినా. అన్న నాది ఇట్లా అండర్ గ్రౌండ్ కదా, దానికి సర్ఫేస్ చేపిస్తారా అన్నానంటే, సరే ఒక సర్ఫేస్ చేపిస్తా తీయనంటే, పర్లేదన్న మరి ఏంటిది అని అంటే, అమౌంట్ ఎంత ఖర్చు అయితే పలానా ఇంత ఖర్చు అవుతానే అంటే, సరే అని అన్నమాట. నేను మళ్ళీ ఏం చేసిన, నేను మళ్ళీ 1,50,000 కొట్టించిన. నేను 1,50,000 కొట్టించిన. ఇది మా ఫ్రెండ్తోని ప్రవీణ్ సూర్య అని, ఆయన కూడా ఇక్కడనే ఉంటాడు గోవర్కర్లో. ఆయనతో నేను డైరెక్ట్ ట్రాన్సాక్షన్ కొట్టించిన. ఇది ఇందులో ఉంటుంది కింద భరత్ మెడికల్ అని కూడా ఉన్నాయి, ఇందులో మెన్షన్ చేసి కూడా ఉన్నాయి ఇందులో. ఇక్కడ ఏమవుతుందని అంటే, మళ్ళీ నేను ఇంటికి వచ్చి నన్ను బెదిరించింది. ఇది వాట్సాప్లో పంపించిన. ఇది ఏమైందన్న, ఏమైంది, ఇంకెన్ని రోజులు అవుతుంది అన్నట్టుగా అంటే, ఇప్పుడు దగ్గర 1 year అవుతుంది. ఇప్పుడు 18th 11th month రోజు పోతే టిల్లో ఇవాళ నవంబర్కి ఇప్పటికి నాది 1 year అవుతుంది డ్యూటీ. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఆయన నాకు కాల్ చేస్తామని అంటే, ఇప్పుడు డ్యూటీ ఎక్కువ ఫిట్ తీసుకో అని చెప్తే, ఇప్పుడు ఫిట్ తీసుకుని నాకు అండర్ గ్రౌండే వస్తుంది కదా అన్న, సర్ఫేస్ రాదు కదా. మరి నేను ఇంత ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా మా డాడీ కూడా చనిపోయాడు. నేను అన్ని డబ్బులు ఇచ్చుకుంటా, లిక్విడ్ క్యాష్ ఇచ్చుకుంటా, అన్నీ చేసుకుంటా, అటు తిరుగుకుంటా ఇటు తిరుగుకుంటా, వీళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళుకుంటా, నా సొంత కారే పెట్టేటాను. నేను ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆ కారు రిపేర్ అయినా కూడా ఆ కారు ఖర్చు అంతా నేనే పెట్టుకున్నా. కానీ కనీసం ఆ కారు ఏంటిది ఏం సంగతి అని ఎన్ని పైసలు అని కూడా అడగలే. నాకు అమౌంట్ కూడా రాలేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ ఇంకోటి, ఇంటికి వచ్చి బెదిరిస్తే, ఇది వాట్సాప్లో పోయింది. ఇది వాట్సాప్లో పోతే ఇంటికి వచ్చి బెదిరిస్తే నన్ను బయటికి తీసుకొని వెళ్ళిండు. ఇదే 1,50,000 తీసుకుని వెళ్తాను, నేను 1,50,000 నేను ఇచ్చేస్తానంటే, నాకు అవసరం లేదన్నా, నాకు సర్ఫేస్ రావాలని నేను అన్నా.
లేదు అట్లా ఎట్టుకుంటాను, నువ్వైతే ఫస్ట్ అయితే ఫిట్ తీసుకో అని అంటే నేను ఫిట్ ఎట్లా తీసుకుంటాను, నాకు అవసరమైంది ఇంకా సంవత్సరం ఉంటాను, నేను ఇంటనే ఉంటాను. చిన్నగా ఇప్పుడిప్పుడే అపాయింట్మెంట్ సింగరేణిలో అయిన వాళ్ళని బదిలీ వర్కర్ని చూసేసుకొని సర్ఫేస్లు ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తాము, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళని క్యాచ్ చేసి బండ్లు పెట్టమనుడు, నైట్ డ్రింక్ చేపియమనుడు, ఇట్లా అని చేసేసి. అయితే ఈ పర్సన్స్కి ఎవరైతే చూసేసుకున్న ఈ పర్సన్స్కి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం తోటి మెడికల్ సిక్ అయితే వీళ్ళని లక్షలు ఏంటంటే మా లిక్విడ్ క్యాషే ఇవ్వాలి. ఫోన్పే చేస్తే ఈ తమ్ముడు ఫోన్పే చేసిండు, 1,50,000 ఫోన్పే చేసిండు. ఫోన్పే చేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండు, అన్న నువ్వు ఇట్లా ఫోన్పే చేసి కింద పెట్టాలి నువ్వు, లేకపోతే వీళ్ళు ఫ్రాడ్ చేస్తారు అది అంటే పాపం పెట్టిండు. భరత్ ఫర్ మెడికల్ అని పెడితే ఇతన్ని పిలిచి క్లాస్ స్పీకర్ మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మమ్మల్ని ఏం చేద్దాం, మమ్మల్ని ఇరికిద్దాం అనుకుంటున్నావు అనుకుంటే ఈ పిల్లోడికి క్లాస్ వీకి నేను ఏం చెయ్యను, ఆ 1,50,000 కూడా వదిలిపెట్టుకో అది అని అంటే ఇంకా ఎవరిని అప్రోచ్ కాకుండా ఆ ఫ్రెండ్ని కూడా వదిలిపెట్టేసి ఎవరిని అప్రోచ్ కాకుండా ఈయన ఒక్కడిగా సింగిల్గా పోయి వాళ్ళ అమ్మకు కూడా తెలియకుండా ఫైనాన్స్ రోజు వచ్చి లొల్లి పెడుతుండే ఇంటి దగ్గర. నేనున్న లైవ్లో అతని దగ్గర నుండి దాదాపు 5 లక్షల నుండి ఇస్తా అంటే వీళ్ళు మేము కొత్తగూడెం పోతున్నాం నీ గురించే, మెడికల్ పోతున్నాం నీ గురించే, హైదరాబాద్కి పోతున్నాం C&MD దగ్గరికి నీ గురించే అన్న కొద్దీ డబ్బులు తీసుకుపోయి ఇచ్చేసింది. 1,50,000 తీసుకున్న డేట్ ఎప్పుడైతే ఉన్నదో అప్పటి నుండి ఈయన ప్రవీణ్ ఈ అబ్బాయికి ఎవరైతే ఇచ్చిర్రో ఆయన దొరకబట్టి ఆయనకు డబ్బులు ఇచ్చిర్రా ఏది ఇచ్చిర్రో మనకు తెలియదు. మేము ఎప్పుడైతే కేసు బుక్ చేసినామో అదేమో 8th మంత్. వీళ్ళు రీసెంట్లీ ఒక ప్రామిసరీ నోటు తయారు చేశారు. ఎంత ఫేక్ అంటే అన్న గోదావరికంలో ఈ యూనియన్స్ లీడర్లు మేము కేసు బుక్ చేసింది రిసిప్ట్ కూడా ఉందన్న. కొన్ని సమాజంలో బ్రతకడం కోసం కొందరు పేర్లు చెప్పడం లేదు కానీ సిగ్గు అనిపిస్తుంది అసలు. ఇదే స్ట్రగులు ఈయన జీవితాన్ని బాగుపరచడం కోసం ఎందుకు చేస్తలేరు? లిక్విడ్ క్యాష్ ఇచ్చిన మనుషులను దొరకబట్టి మళ్ళీ లిక్విడ్ క్యాష్ ఇచ్చిన మనుషులను ఎస్కేప్ చేస్తారు, ట్రాన్స్ఫర్లు చేస్తారు, దూరంగా పంపిస్తారు, వాళ్ళు ఎక్కడ బయటపడతారు అని. నెక్స్ట్ అది కూడా తీసుకొస్తున్నాం మేము. ధరంపూర్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకనంటే ఈ వెంకటేష్ అన్న అయితే కొన్ని లక్షలు ఇంటి ముందు కూడా ధర్నా చేసిండు. తర్వాత నెక్స్ట్ ఈ తమ్ముడు ఇంకా చెప్పుకోలేని వాళ్ళు ఈ తాగుడికి తినుడికి బానిసలయ్యి ఆ లోపల నైట్ పూట ఈ పైసలు ఇచ్చి లిక్విడ్ క్యాష్లు ఇచ్చి బలైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారు. ఎంత ఫేక్ అని అంటే మేము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోతాము కంపల్సరీ, IT శాఖ మంత్రి దగ్గర కూడా పోతాము, శ్రీధర్ బాబు సార్ దగ్గరికి కూడా కంపల్సరీ పోతాము. ఎందుకంటే వీళ్ళంతా దాదాపుగా 90% కాంగ్రెస్ పేరు చెప్పుకొని దందాలు చేయడమే జరుగుతుంది. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి సిమ్స్ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ RMO-గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ రాజు శివాని దంపతులకు బుధవారం గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో కుమారుడు పుట్టిన సందర్భంగా గురువారం రామగుండం తబిత ఆశ్రమ పిల్లలకు నూతన వస్త్రాన్ని అందించడం జరిగిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మాదెల దినేష్ పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న రాజు నిరంతరం ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని, డాక్టర్ రాజు మొదటి నుండి ప్రభుత్వ స్కూల్ కాలేజ్ మరియు మెడికల్ కాలేజీల్లో విద్యను పూర్తి చేసుకుని నేడు ఉన్నత స్థితికి ఎదిగి డాక్టర్గా పలువురికి సేవలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈరోజు మన రామగుండం తబిత ఆశ్రమంలో మీ అందరికీ గౌరవనీయులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు రాజు సార్, శివాని మేడం గారులకు మరి నిన్న వారి దంపతులకు బాబు పుట్టడం జరిగింది. ఈ బాబు పుట్టిన సందర్భంగా రామగుండం తబిత ఆశ్రమంలో ఉన్నటువంటి మీ అందరూ సుమారు 50 మంది పిల్లలకు రాజు సార్ నేతృత్వంలో మన శివాని మేడం గారు, రాజు సారు దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు మీ అందరికీ నూతన వస్త్రాలు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా అదేవిధంగా మన తబిత ఆశ్రమం నుంచి కూడా మేడంకు సార్కు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కంగ్రాచులేషన్స్ సార్ అండ్ మేడం చెప్పండి అందరూ గట్టిగా. అదేవిధంగా రాజు సార్ కూడా
అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు బయట కానీ వారి ఆర్గనైజేషన్ నుంచి కూడా, అదేవిధంగా మన ప్రాంతానికి వస్తున్నటువంటి, మన హాస్పిటల్కి వస్తున్నటువంటి ఎంతోమంది నిరుపేదలకు దగ్గరుండి ఫోన్ చేసినా కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అందరికీ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఒక నాణ్యతమైనటువంటి వైద్యం అందించడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటాడు. మనకి ఇది చూస్తేనే అర్థమైపోతుంది, 24 గంటలు కాలేదు సార్కు బాబు పుట్టి. ఖచ్చితంగా ఈరోజు మనం రామగుండం తబితా ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ నిరాశ్రయ పిల్లలందరికీ కూడా నూతన వస్త్రాలు, సుమారు వీటికే దాదాపు 50,000 పైచీలుగా మరి ఈరోజు మీ అందరికీ కూడా నూతన వస్త్రాలు ఇప్పించడం జరుగుతూ ఉన్నది. రాజు సార్కు, శివాని మేడం గారులకు ఈ రామగుండం ఆశ్రమం పిల్లల తరఫున, నిర్వాహకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం రాజు సార్ని మాట్లాడవలసిందిగా కోరుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కమన్పూర్ రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష. నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశం. సింగరేణిలో జరిగిన మెడికల్ బోర్డులో కార్మికులకు తీరని అన్యాయం జరిగింది ఆరోపించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు జడ్పీ సీఈఓ నరేందర్. కాంచన్ పిఎస్ లో ఓ ఎస్ఐ అయ్యప్ప మాల వేసుకోవడంపై మెమో జారీ చేయడంతో టీడీపీ కాంచన్ పిఎస్ లో ఓ ఎస్ఐ అయ్యప్ప మాల వేసుకోవడంపై మెమో జారీ చేయడంతో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్పలు ఎస్ఐకి ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.